దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. ఆహ్వానింపబడిన దైవ సేవకులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నేను మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుచున్నాను. దేవుని పుట్టుక యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన లోకానికి ఎలా దిగి వచ్చాడు అనే దాని గురించి మీతో అనుకుంటున్నాను. దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. రక్షకుడు అంటే సేవియర్. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:21 నేను చదువుతాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవనెను. యేసు అని పేరుకి అర్థం రక్షకుడు అని అర్థం. అయితే మరియమ్మ తల్లి గర్భం తలించి ఒక కుమారుని కనెను, ఆయనకి యేసు అని పేరు పెట్టింది. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన తన ప్రజలని వారి పాపం నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు అంటే ఎవరు? మనమే. మనల్ని పాపంలో నుండి ఆయన రక్షించే దేవుడుగా ఇక్కడ చూస్తున్నాం. అయితే మన మనుషులు పాపాలు చేస్తూ పాపంలో బంధింపబడి ఆ పాపాల నుండి బయటికి రాలేకపోతున్నారు. అయితే దేవుడు వాళ్ళని పాపంలో నుంచి రక్షించడానికి ఈ లోకానికి దేవుడు రక్షకుడుగా దిగి వచ్చాడు. అలాగే మనం లూకా సువార్త 19:10 చూసినట్లయితే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఇక్కడ నశించిన వారు అంటానికి అర్థం ఏంటంటే దేవునికి దూరమైన వారు, అలాగే పాపంలో ఉన్నవారు, ఆత్మీయతలు ఆయన త్రోవలో తప్పిపోయిన వారు. ఇక్కడ మనలో ఎవరైనా ఇంకా దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారేమో కానీ ఆయన మనల్ని వెదకి రక్షించే దేవుడు. అయితే దేవుడు నీతి గలవారినే కాదు, ఆయన నశించిన వారిని, తప్పిపోయిన వారిని కూడా ప్రేమతో ఆయన వెదకి రక్షించే దేవుడు. మళ్ళీ ఎవరైనా ఇంకా తప్పిపోయిన వారు ఉన్నామో, దేవునికి దూరమైన వారు ఉన్నారో కానీ దేవుడు వాళ్ళని ప్రేమతో వెతుకుతున్నాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. అందుకే ఇది రక్షణ సంబంధమైన క్రిస్మస్ అని మనం చెప్పవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 12:47 ప్రకారం, ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. అలాగే యోహాను సువార్త 3:17 కూడా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన ఈ లోకానికి పంపలేదు. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన పాపముల నుండి రక్షించడానికి, మనలో మార్పు కలుగజేయడానికి, మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. ఈ వచనములన్నీ దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడని దాని గురించి మనకి తెలియపరుస్తుంది. అయితే దేవుడు తన ప్రజలం అయిన మనల్ని దేవుడు వేటి నుండి రక్షించును అనే దాని గురించి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, మొదటిగా 2 తిమోతి 4:18 ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని ఉన్నది. అంటే ప్రతి దుష్కార్యము అంటే శోధనలు, అలాగే సాతాను మన పట్ల చేస్తున్న కార్యాలు, మన ఆలోచనలు, వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. మొదటిగా దేవుడు ప్రతి దుష్కార్యం నుండి మనల్ని రక్షిస్తున్నాడు. రెండవది మత్తయి సువార్త 8:25 వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ శిష్యులు దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నామని దేవుడికి మొరపెట్టుకుంటున్నారు. అక్కడ దేవుడు వాళ్ళని నశించిపోతున్నారని వారిని రక్షించాడు. దేవుడు ఎవరైనా మన నాశనం అయిపోతున్నా, నశించిపోతున్నా మన కొరకు దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. రెండవది, నాశనం నుండి ఆయన మనల్ని రక్షించును. అలాగే మూడవది మత్తయి సువార్త 14:30 పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి రక్షించెను. ఇక్కడ పేతురు భయపడుతున్నాడు, ప్రాణభయం, ప్రమాదంలో ఉన్నాడు. దేవుడితో కేకలు వేస్తూ చెప్తున్నాడు, అయ్యా నన్ను రక్షించు అని. ఇక్కడ దేవుడు చూసి వెంటనే తన చెయ్యి చాపి రక్షించాడు. మనం కూడా ప్రాణభయంలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ప్రమాదాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకుంటే చాలు, ఆయన ప్రేమతో తన చెయ్యి చాపి మనల్ని రక్షిస్తాడు. అలాగే మత్తయి సువార్త 18:11 మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? అలాగే
100 మంది ఉండగా కానీ ఒకళ్ళు తప్పిపోయినా కానీ అందరు మిగతా వాళ్ళు ఉన్నారులే కానీ దేవుడు ఉండడు. తప్పిపోయిన వారిని కూడా ఆయన ఏర్పాటు చేసుకొని వాళ్ళని రక్షించి వాళ్ళలో మార్పు కలుగజేసే దేవుడు. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానికి వెదకి రక్షించును అని ఉంది. అంటే దేవుడు నశించిపోయిన వారిని, నాశనమైన వారిని, త్రోవ తప్పిపోయిన వారిని వాళ్ళందరినీ దేవుడు రక్షించే దేవుడుగా ఇక్కడ మనకి కనబడుచున్నాడు. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయం 55వ వచనంలో కూడా మనుష్యుల ఆత్మను ఆయన రక్షించును అని చూస్తున్నాం. అలాగే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇక్కడ మనం ఇది కూడా ముందు విన్నాం. మనం పాపములను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా పాపము నుండి రక్షించును అని చూస్తాం. ఆఖరిగా హోషేయ గ్రంథంలో కూడా 13వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మృత్యువు నుండి వారిని రక్షించును. మనం చనిపోతున్నప్పుడు లేకపోతే మరణంలో ఉన్నప్పుడు, మృత్యువు మన వెంట ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించే దేవుడిగా ఇక్కడ కనబడుచున్నాడు. మొదటిది ఆయన ప్రతి దుష్కార్యం నుండి మనల్ని రక్షించును. అలాగే నాశనం అయిపోతున్నప్పుడు ఆయన రక్షిస్తాడు. అలాగే ప్రాణ భయంలో ఉన్నప్పుడు ఆయన రక్షిస్తాడు. ఇంకోటి, మనం తప్పిపోయిన వారిని ఆయన వెతికి రక్షించే దేవుడు. అలాగే నశించిన వారిని రక్షించే దేవుడు. మనుష్యుల ఆత్మను ఆయన రక్షించే దేవుడు. అలాగే పాపులను పాపం నుండి రక్షించే దేవుడు. అలాగే మృత్యువు నుండి రక్షించే దేవుడు. అలాగే కీర్తన గ్రంథంలో కూడా చూసినట్లయితే ఆయన నాశనకరమైన తెగుళ్ళ నుండి కూడా నేను నిన్ను రక్షించును అని అన్నాడు. దేవుడు ఇలాగ మనల్ని అనేక చోట్ల ప్రభు రక్షిస్తున్నాడు అనే దాని గురించి ఇక్కడ చూస్తున్నాం. అయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16లో రక్షకుడు లేకపోవట తండ్రి చూచెను, కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను. ఇక్కడ హెబ్రీ పత్రిక ప్రకారం 9వ అధ్యాయం 25వ వచనంలో మనల్ని సంపూర్ణంగా దేవుడు రక్షించెను. అయితే దానికి 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఆయన బాప్తీసమును వాడుకున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు. మనం నమ్మి ఆయనతో బాప్తీసం పొందుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఈ లోకంలో అనేక మంది గతించిపోతున్నారు. అయితే మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఆయన రక్షణ మనకి తోడుంది కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. అందుకే ఈ మాటలు వింటున్న వాళ్ళు మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉంటే ఆయన రక్షణ మార్గంలోకి రండి. ఆయన ప్రతి క్షణం మనల్ని రక్షించే దేవుడుగా మనం చూస్తున్నాం. దేవుడు అలాగ మాకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ సమయం వచ్చిన దైవ సేవకులకు నా వందనములు.